ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణించారు. మరణించిన సంగతి తెలుసు. తెలిసినా కానీ కనీసం అయ్యో! ఎట్లా మీ తండ్రి గారు చనిపోయారు, ఎట్లా మీ తల్లి గారు చనిపోయారు అనడానికంట మరలా ఒక మంచి రోజు కావాలంట. మరలా ఒక నెల సరి నెల కాకూడదంట. బేసి సంఖ్య రావాలంట. బేసి రోజులు రావాలంట. సరి రోజులు రాకూడదు. శుక్రవారం రాకూడదు. మంగళవారం రాకూడదు. ఆ? ఒక వ్యక్తి బాధలో ఉంటే, వేదనలో ఉంటే, తల్లిని తండ్రిని పోగొట్టుకుని వేదనలో ఉంటే, నా కుమారుడికి వివాహం చేశాను, నా కుమార్తెకి వివాహం చేశాను, అందువల్ల వారితో మాట్లాడకూడదు, వారిని ఓదార్చకూడదు, వారిని ఆదరించకూడదని ఎక్కడ చెప్పారండి? ఎవరు నేర్పించారండి మీకు? ఉం? మీ ఇంటిలో వివాహం జరిగింది, వారి ఇంటిలో మరణం జరిగింది. వివాహాలు జరుగుతాయి, మరణాలు జరుగుతాయి. వివాహం జరిగినప్పుడు సంతోషంలో సంతోషించండి. మరణం జరిగింది ఒక ఇంటిలో, ఆ మరణించిన వారింటికి ఓదార్పునివ్వండి. ఆ ఇంటి వారికి ఆదరణ ఇవ్వండి. అయ్యో నీ తల్లి చనిపోయిందా, అయ్యో నీ తండ్రి చనిపోయారా, దుఃఖపడకు, భయపడకు, ధైర్యంగా ఉండు, మేమున్నాం భరోసాగా, మేమొస్తాం మీకు ఆదరణగా అని అనకుండా, అయ్యో ఈరోజు శుక్రవారం అండి, కొద్ది రోజులు ఆగి వారిని దగ్గరికి వెళదాం, ఈ నెల 2వ నెల అండి వెళ్ళకూడదండి, 4 నెలలు పోయి వెళదాం అండి. ఎప్పుడు ఓదార్స్తారండి? ఎప్పుడు ఓదార్స్తారు కదా? ఓదార్పు ఆదరణ ఎవరికి కావాలి? దుఃఖంలో ఉన్నవారికి కదా. పెద్ద పెద్ద కార్యక్రమాలకి, వివాహాలకి అన్నిటికీ అటెండ్ అవుతారే. ఖర్చు పెట్టుకుని వెళతారు, ఖర్చు పెడతారు. ప్రయాణాల ఖర్చులు పెట్టుకుని వెళతారు, అక్కడ మళ్ళీ బహుమతులకి ఖర్చు పెడతారు. ఎంతో ఖర్చుతో కూడిన పని. అదే కనుక దుఃఖభరితమైన స్థితి దగ్గరికి వచ్చేటప్పటికీ మీరు ప్రయాణం అయ్యే ఖర్చు వస్తుందా, లేకపోతే ఫోన్ కాల్ ఏమైనా ఖర్చు అవుతుందా? అయ్యో బాబు ఎట్లా ఉన్నావయ్యా, నీ నీ పరిస్థితి ఏంటి, ధైర్యంగా ఉండు, ఏదైనా సహాయం కావాలంటే అడుగు, నేను చేస్తాను అని చెప్పిన స్థితి మంచిది. అది దేవుని యొక్క ఆలోచన. అంతేగాని అమావాస్య అండి, శుక్రవారం అండి, 2వ నెల అండి, 3వ నెల అండి, పలకరించకూడదండి, వెళ్ళకూడదండి, ఏంటండి ఆచారాలు? జ్ఞానులమేనా మనం? మనుషులమేనా? సాటి మనిషి బాధలో ఉంటే వారాలు గడియలు లెక్క పెట్టుకుంటూ ఉంటామా? చెప్పండి. ఒక మనిషికి యాక్సిడెంట్ అయితే, ఒక మనిషి బండి మంచి పడిపోయి గాయాలైతే, ఈరోజు అమావాస్య అని చెప్పి మంచి గడియలు కాదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా ఉంటే బాగుంటుందా? చెప్పండి చెప్పండి. ఎందుకండి ఇంకా ఆ యొక్క అనుభవంలో ఉంటారు? బైబిల్ని చేత పట్టుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్న వారిగా వ్యవహరిద్దాం. దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. మీరు సర్వజ్ఞాని యొక్క బిడ్డలం మనం. ఆ సర్వ సంపూర్ణత మనం సంపాదించుకోవాలి. మారండి. ప్రభువుని తెలుసుకున్న వారులారా, ప్రభువు తెలియని వారికి దేవుని లేఖనాన్ని పరిచయం చేయండి. మీ ప్రవర్తన ద్వారా పరిచయం చేయండి. మీరు అమలు చేస్తున్న ఆ యొక్క స్థితి ద్వారా తెలియచేయండి.